మంచు విష్ణు గారి కన్నప్ప సినిమా విశేషాలు. షార్ట్గా చెప్పాలి అంటే ఈ సినిమా గురించి కర్మ కాలి దరిద్రం బాగా లేక ఈ సినిమా కనుక దొబ్బితే మంచు విష్ణు హ్యాంగ్ చేసుకోవడమే, పోవడమే. ఇంత హై పిచ్లో హై డ్రామా నడుస్తుంది. మీరు చూసుకుంటే గుజరాత్ ముఖ్యమంత్రిని కూడా కలిసి వచ్చారు. మోహన్ బాబు గారికి రాజకీయంగా పరిచయాలున్న అందరినీ కలిశాడు. వీళ్ళందరూ కన్నప్ప ఈవెంట్కి వచ్చేవాళ్ళే. చిరంజీవి తప్పకుండా వస్తాడు, బాలకృష్ణ కూడా వస్తాడు. నాగార్జున వెంకటేష్ ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్ గారు మోహన్ బాబు గారి ఇంట్లో ఇప్పటికీ కూడా ఉన్నారు. ఇప్పటి నుంచే రెడీగా సిద్ధంగా ఉన్నారు. కాలేజీ క్యాంపస్లో తిరుగుతున్నాడు ఆయన. హాయిగా లాక్ చేసి పడేశాడు. ఇక బాలీవుడ్ నుంచి పెద్ద తలకాయ్ అమితాబ్ బచ్చన్, సినిమాలో నటిస్తున్న అక్షయ్ కుమార్ అండ్ టీమ్. ఇంత హై డ్రామా నడుస్తుంది. ఇదంతా మంచు విష్ణు, మోహన్ బాబు వీళ్ళకి వచ్చే చెడ్డ పేరు, సినిమా కనుక పోతే వీళ్ళకి వచ్చే చెడ్డ పేరు కనుక గుర్తు చేసుకుంటే మనకే గుండెలో దడొస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ప్రభాస్ది ఓ పోస్టర్ రిలీజ్ అయింది. దాంట్లో రుద్ర అది క్యారెక్టర్ లాగా చూపిస్తున్నాడు. కానీ మనకి ఇంతకుముందు మనం చూసిన దాన్ని ఏంటి, ప్రభాసే పరమశివుడు గెటప్ అనుకున్నాం. మళ్ళీ ఏమో ఇప్పుడు రుద్ర అంటున్నాడు. సినిమాలో ఎలా ఉంటుందో తెలియదు. అసలే మంచు విష్ణు పీసినారోడు. ట్రైలర్లో ఆ గ్రాఫిక్స్ అవి చూసే ముక్కులోంచి నోట్లోంచి రక్తం వచ్చింది. ఇప్పుడు మిగతా సీన్స్ అన్ని ఎలా చేశాడో ఏమో. ప్రభాస్ క్యారెక్టర్ బాగా లేకపోతే మంచు విష్ణుకి, మోహన్ బాబుకి చాలా చెడ్డ పేరు వస్తుంది. పీక పిసుకోవాల్సిందే. ఒకడు ట్విట్టర్లో ట్వీట్ కూడా పెట్టాడు, విష్ణు అన్న ప్రభాస్ సినిమా క్యారెక్టర్ కనుక బాగుంటే 10 times సినిమా చూస్తా అని పెట్టాడు. బాగలేకపోతే ఏం చేస్తాడో ఇంకా పెట్టలేదు, చూద్దాం. సో నా ఎక్స్ప్లెనేషన్, నా కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.